అందరూ ఎలా ఉన్నారండి? సరదాగా అమ్మమ్మని జీడిపప్పు వచ్చి చేయమన్నానండి. అది ఎంతసేపు రా 10 నిమిషాల్లో చేసి పెట్టేస్తారా అందండి. ఆ జీడిపప్పు వచ్చి వస్తే నోరు ఊరిపోతుంది అనుకోండి. కావాల్సిన పదార్థాలు: అర కేజీ జీడిపప్పు, పావు కేజీ బెల్లం, 4 యాలక్కాయలు వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని పైన కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి అలా వేయండి. తీసుకున్న జీడిపప్పు కళాయిలో వేసుకుని దోరగా వేగించుకొని, దోరగా అంటే మరి దోరగా వేగించుకోవాలండి ఓయ్. ఈ లోపల చిన్న ట్రిప్ చెప్తాను. జీడిపప్పు మెత్తపెడకూడదు అంటే అది తర్వాత చూద్దాం. వేపుకున్న జీడిపప్పు ప్లేట్లో తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి దాన్ని పూర్తిగా అప్లై చేయండి. ఈ బెల్లం చూడండి పడమంటే పడతలేదు. పడ్డదండి ఓయ్. దీంట్లో ఒక అరగప్పుడు వాటర్ పోసుకుని దాన్ని కొంచెం అలాగా బెల్లం ఉడకనివ్వాలి. ఈ లోపల చిన్న బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని ఈ ఉడికిన బెల్లం దాంట్లో పోసి కొంచెం అది ఉండ కింద అవ్వేలాగా చూడండి. అప్పుడు మనకి జీడిపప్పు వచ్చు మెత్తపడకుండా ఉంటుంది. ఇదే అండి ఈ టిప్పు. ఉండ కింద వచ్చేలాగా చూడండి. అది వీడియోలో చూస్తున్నారు కదండి, అలాగా. ఈ బెల్లం పాకంలో జీడిపప్పులు దాంట్లో వేసుకుని నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్నాక నెయ్యి జీడిపప్పు మిశ్రమాన్ని నెయ్యి ప్లేట్లో వేసుకుని సర్దుకుని 5 నిమిషాలు ఆరబెట్టుకుని తర్వాత చాగించుకుని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మన ఛానల్ నచ్చినట్టయితే ఈ లోపల ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొడితే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీ ముందు నోరూరించే జీడిపప్పు రెడీ. ఇది మా అమ్మమ్మ చేసిందండి.